లైఫ్లో ఎన్నప్పటి నుంచి వస్తున్నా సరే టైంకి తినేయాలి, టైంకి పడుకుని పోవాలి అనేది నేర్చుకున్నప్పటి నుంచి కొంచెం టైంకి తినడం మొదలెడుతున్నాను. అండ్ నిద్ర అనేది టైంకి పడుకోవడం అనేది మన చేతుల్లో లేదు. ఎంత ప్రయత్నించినా ఎంత కింద మీద పడినా సరే టైంకి నిద్ర రాదు. అది ఎందువల్ల అంటే కొన్ని లెసన్స్ మనకి గట్టిగా జల్లిచ్చాయి కదా, ఆ లెసన్స్ని ఎంత మర్చిపోదామన్నా సరే గుర్తొస్తూ ఉంటాయి. ఇంకా ఈ 1వ తారీఖు 5వ తారీఖు 10వ తారీఖు వచ్చిందంటే అస్సలు నిద్ర రాదు. ఆ జల్లలు ఎప్పుడు తీరుతాయో అప్పుడు ఆ డేట్లో నేను ఎప్పుడు ప్రశాంతంగా పడుకుంటానా అని చూస్తూ గడిపేస్తున్నాను, రోజులు లెక్క పెట్టుకుంటూ. ఇంకా ఈరోజు ఆఫీస్కి గబగబా చకచక్క పరిగెడుతున్నాను. పీతలు ఫస్ట్ టైం నా చేత్తో నేను వండుకున్నాను. చాలా బాగా కుదిరింది, అమ్మయ్య అనిపించింది. అంటే ఈ తిండి కోసమే చాలా మంది దగ్గర అంటే మాటలు పడ్డాను వంట రాదు అని. ఫైనల్గా వంట కూడా నేర్చేసుకున్నాను. ఇంకా పర్వాలేదు, నేను ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదనిపించింది అనమాట. ఇంకా ఆఫీస్కి వచ్చేసాక మనకన్నా ముందు వచ్చేసి కూర్చున్నారు చాలామంది. అండ్ ఈ పెద్ద ఆవిడ వచ్చేసి వాళ్ళ మనవరాళ్ళకి తల్లికి వందనం పడలేదని చెప్పి సఫర్ అవుతున్నారు. ఆవిడ మనల్ని అడిగారు, మనం దానికి ఒక సొల్యూషన్ చెప్పాము. ఇంకా ఈరోజు అయితే చాలా రైస్ కట్ స్ప్లిట్టింగ్స్ పెట్టాము, హౌస్ హోల్డ్ యాడింగ్స్ చేసాము, ఇలా చాలా చేశాను. ఎందుకంటే 42 డేస్ తర్వాత వెళ్ళాను కదా. ఇంకా వచ్చేసి సరదాగా మా ఆయనకి టీషర్ట్స్ తీసుకున్నానండి. అప్పుడప్పుడు కొనడం నాకు చాలా ఇష్టం అతనికి, ఎందుకంటే అతను ఎప్పుడో కొనుక్కొని నాకు కొనడానికే సరిపోతుంది. నా బుజ్జి ముండ వెస్పా మీద ఫోటో తీసుకున్నా.